రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కినట్టయితే మీకు రాకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. మిత్రులారా, ఒక గొప్ప నాయకుడి లక్షణం ఏమిటంటే తనకు అత్యంత బలహీనత ఎక్కడుందో ఆ బలహీనత ఉన్న చోట ఎక్కువగా పనిచేస్తాడు. తన మొత్తం సైన్యంలో అత్యంత బలహీనమైనటువంటి లింక్ ఏదైతే ఉందో దాన్ని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఒక గొలుసు కట్టు ఎంత శక్తివంతమైందంటే దాని యొక్క వీకెస్ట్ గొలుసు కొక్కెం ఎంత వీక్గా ఉంటుందో దాని బలం అంత ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ గొలుసు గనక వీక్గా ఉన్నట్లయితే లాగితే అక్కడ ఊడొచ్చేస్తుంది. కాబట్టి ఆ వీక్గా ఉన్న ప్రాంతాన్ని శక్తివంతం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఈ సిద్ధాంతాన్ని, ఈ సూత్రాన్ని 100% నమ్ముతుంది. ప్రధానమంత్రి మోదీ కూడాను ఒక రియల్ లీడర్ లాగా ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ యొక్క అత్యంత బలహీనమైనటువంటి లింక్ ఏదైతే ఉందో దాని మీద అతి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. భారతీయ జనతా పార్టీకి ఉత్తర భారతదేశంలో ఢంకా బజాయిస్తుంది, పశ్చిమ భారతదేశంలో విజయభేరి మ్రోగిస్తుంది, తూర్పు భారతదేశం బెంగాల్, జార్ఖండ్, ఒరిస్సా, నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్య భారతంలో ఉన్నటువంటి 7 రాష్ట్రాలు ప్లస్ సిక్కిం, ఇవి భారతీయ జనతా పార్టీకి క్రమేపీ బలం పెరుగుతోంది. మిత్రపక్షాలు కూడా కలిసి వస్తున్నాయి. కాబట్టి ఈ ప్రాంతంలో 2019 ఎన్నికల తరువాత బలం పెరిగింది. బీజేపీకి అత్యంత బలహీనమైన లింక్ దక్షిణ భారతదేశం. కానీ అత్యంత బలహీనమైనటువంటి ఈ దక్షిణ భారతదేశంలో బీజేపీని స్ట్రెంగ్థెన్ చేయటం కోసము బీజేపీ నాయకత్వం చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, అనేక మంది మంత్రులు ఈ ప్రాంతంలోకి, బీజేపీ యొక్క సీనియర్ నాయకులు ఈ ప్రాంతంలో చాలా విరివిగా పర్యటన చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనలే మనం తీసుకున్నట్లయితే 2014 మే 26 నుంచి అంటే ఆయన ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఏప్రిల్ 17, 2024 అంటే పోయిన నెల వరకు ఇప్పటి వరకు ఆయన దక్షిణ భారతదేశంలోని 5 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు ప్లస్ పుదుచ్చేరి యూనియన్ టెరిటరీ, ఈ 5+1 ఈ 6 చోట్ల 146 సార్లు పర్యటించారు. అంటే గత 10 సంవత్సరాల్లో 146 సార్లు ఆయన పర్యటన చేశారు. దీనిలో మొదటి టర్మ్ అంటే 2014 నుంచి 2019 వరకు ఉన్నటువంటి మొదటి 5 సంవత్సరాల్లో ఆయన 73 సార్లు పర్యటిస్తే ఈ రెండవ టర్మ్ ఏదైతే 2019 to 2024 ఏప్రిల్ వరకు మరొక 73 సార్లు పర్యటించారు. దీనిలో 2019 తర్వాతే కనుక మనం చూసుకున్నట్టయితే ఆయన పర్యటనలు చాలా ఎక్కువగా 2022 నుంచి పెరిగాయి. ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ ప్రాంతాల్లో ఆయన పర్యటనలు 2022 నుంచి పెరిగాయి. ఎన్నికలు 2024లో ఉన్నాయి. కానీ ఆయన 2022 నుంచి అంటే 2 సంవత్సరాల ముందు నుంచే దక్షిణ భారతదేశంలో విరివిగా పర్యటించడం ప్రారంభించారు. 2022లో దక్షిణ భారతదేశానికి ఆయన 13 సార్లు వచ్చారు. 2023లో 23 సార్లు వచ్చారు. 2024లో ఏప్రిల్ 17, 2024 వరకు అంటే గత నెల వరకు 23 సార్లు వచ్చారు. ఇన్నిసార్లు ఆయన దక్షిణ భారతదేశంలో పర్యటన చేశారు. వీటిలో 64 అఫీషియల్ విజిట్స్, ఏవో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి, ప్రారంభోత్సవాల కోసము, లేకపోతే ఎక్కడన్నా ఏదైనా సెమినార్లు, వర్క్షాపుల్లో పాల్గొనడానికి, ఏదైనా సదస్సులో మాట్లాడటానికి ఆయన వచ్చారు. మిగిలినవి పూర్తిగా అనఫీషియల్ అంటే పార్టీ పనుల మీద వచ్చారు. దేవాలయ సందర్శన చేశారు, తమిళనాడుకు చెందినటువంటి ప్రముఖులను కలిశారు. ఈ రకంగా ఆయన 64 అఫీషియల్ విజిట్స్ మినహా మిగతా అన్ని కూడాను
అనఫీషియల్ విజిట్స్ బీజేపీని బలోపేతం చేసే దిశగా ఆయన ప్రయత్నించారు. మొత్తము గత 10 సంవత్సరాల్లో ప్రధానమంత్రి 928 సార్లు ఢిల్లీ బయటకు వచ్చారు. అంటే ఆయన మొత్తం అంతా కలిపి 2 సంవత్సరాలు 365 + 365 దాదాపుగా 700 రోజులు ఆయన అధికారంలో, 700 కన్నా కొంత ఎక్కువ ఆయన అధికారంలో ఉంటే ఆయన 928 సార్లు బయటకు వచ్చారు. వీటిలో 460 అఫీషియల్ అయితే 382 నాన్ అఫీషియల్ పార్టీ వర్క్ మీద, మిగతా వాటి మీద. ఒక 86 కొంత అఫీషియల్ వర్క్, కొంత పార్టీ వర్క్. అంటే పార్టీని బలోపేతం చేసే దిశగా ఆయన కేవలము దేశ రాజధానికి పరిమితం కాకుండా దేశమంతా పర్యటించారు. 696 రోజులు ఆయన బయటకు వస్తే 928 సార్లు ఆయన పర్యటన చేసినట్టు. 929 ట్రిప్స్ వేశారు, డొమెస్టిక్ విజిట్స్ ఇవి. అంటే రోజులు 629, ఒకే రోజు 2 రాష్ట్రాలు 3 రాష్ట్రాలకు కూడా వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఈ రకంగా ఇన్నిసార్లు దక్షిణాదిలో బహుశా పర్యటించినటువంటి మరొక ప్రధానమంత్రి లేరు. జవహర్లాల్ నెహ్రూ కానీ, ఇందిరాగాంధీ కావచ్చును, లేకపోతే ఆ తరువాత వచ్చినటువంటి రాజీవ్ గాంధీ కావచ్చును, అటల్ బిహారీ వాజ్పేయి కావచ్చును, మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. వీళ్ళెవ్వరూ తమ పదవీ కాలంలో 146 సార్లు 10 సంవత్సరాలలో దక్షిణాదిన పర్యటించినటువంటి దాఖలాలు లేవు. అన్నిసార్లు నరేంద్ర మోదీ సౌత్ ఇండియాలో, అంటే భారతీయ జనతా పార్టీ యొక్క లీకెస్ట్ లింక్గా భావిస్తున్నటువంటి ప్రాంతంలో అన్నిసార్లు ఆయన పర్యటన చేశారు. పార్టీని బలోపేతం చేసేందుకు, కార్యకర్తల్ని ఉత్సాహపరిచేందుకు, ప్రజలను ఆకట్టుకునేందుకు, పనులు చేసేందుకు, అభివృద్ధి కార్యక్రమాలని నిర్వహించేందుకు ఆయన ఇన్నిసార్లు పర్యటన చేశారు. బహుశా గతంలో ఏ ప్రధానమంత్రి చేయనన్ని సార్లు ఆయన దక్షిణాది పర్యటన చేయటం ఒక రకంగా దక్షిణాదిలో ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత ఈ హార్డ్ వర్క్ ఏదైతే ఉందో ఈ హార్డ్ వర్క్ యొక్క ఫలితాలు ఎలా కనిపిస్తాయన్నది మనకి ఎన్నికల ఫలితాలను లెక్కించినప్పుడు అర్థమవుతుంది. అయితే ఫలితాలు ఎలా ఉన్నా కూడాను ఈ రకంగా వీకెస్ట్ లింక్లో పర్యటించటము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆపరన్నది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన విషయము. ఎన్ని సీట్లు వచ్చాయన్న దానితో సంబంధం లేకుండా ఆయన పర్యటనలు దక్షిణాదిలో కొనసాగుతూనే ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.